అది 1919 రాజస్థాన్ లో బికనీర్ అనే ఊరిలో తన అత్త దగ్గర నేర్చుకున్న బుర్జియా అదే కారపు పూసని నేర్చుకుని అప్పటిదాకా వాళ్ళ ఊరిలో కేజీ బుర్జియా 2 పైసలకి అమ్ముతుంటే తన మాత్రం 5 పైసలకి అమ్మేవాడు. కానీ తనకు తెలియంది ఏంటి అంటే ఇలా అమ్ముతున్న బుర్జియాతో ఒకనొక రోజు వేల కోట్లు సంపాదిస్తాడు అని. ఇదే కాదు, మన దేశం అంతా తన పేరుతో బుర్జియా ప్యాకింగ్ ని తయారు చేస్తూ అమ్ముతారు అని అస్సలు అనుకోలేదు. అదే మన దేశ ప్రజలంతా ఎంతో ఇష్టంగా తినే హల్దీరామ్స్. ఈ హల్దీరామ్స్ స్నాక్ అనేది మన ఇండియాలోని చాలా పెద్ద బ్రాండ్ అని మనందరికీ తెలుసు. కానీ ఈ వేల కోట్లు సంపాదిస్తున్న ఈ కంపెనీ వెనక ఉన్న కష్టం కానివ్వండి, సక్సెస్ స్టోరీ కానివ్వండి ఎవ్వరికీ తెలియదు. ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం పదండి. ఇదంతా స్టార్ట్ అయింది 1908 రాజస్థాన్ బికనూర్ లో ఒక చిన్న ఫ్యామిలీ ఉండేది. ఆ చిన్న ఫ్యామిలీలో 12 ఏళ్లు గల గగబీశ్వా అగర్వాల్దే ఈ స్టోరీ. తనని ఇంట్లో ముద్దుగా హల్దీ రామ్స్ అని పిలుచుకుంటారు. మొదట్లో తన తాతయ్య ఒక చిన్న షాప్ లో భుజియాని అమ్మేవారు. హల్దీరామ్స్ చిన్నప్పటి నుంచి ఈ భుజియా చేసే ప్రాసెస్ అంటే చాలా ఇష్టం. కానీ హల్దీరామ్స్ ఎప్పుడు ఆ ప్రాసెస్ ని చెయ్యలేదు. కేవలం వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ మాత్రమే చేసేవాడు. ఇలా కొద్ది రోజుల తర్వాత 12 ఏళ్ల వయసులోనే తన ప్రియమైన అత్త దగ్గరికి వెళ్లి ఈ భుజియా ప్రాసెస్ ని నేర్చుకున్నాడు. ఇలా నేర్చుకోవడమే కాదు, కొన్ని రోజుల పాటు ఈ భుజియా మేకింగ్ ప్రాసెస్ లో మాస్టర్ అవ్వాడు. ఇలా నేర్చుకున్న తర్వాత వాళ్ళ షాప్ లోనే కూర్చుంటూ ఉండేవాడు. కానీ హల్దీరామ్స్ కి వాళ్ళ షాప్ లో అమ్ముతున్న భుజియాతో వచ్చే ప్రాఫిట్స్ ఏ మాత్రం సాటిస్ఫై చేయలేదు. అందుకే వాళ్ళ దగ్గర ఉన్న బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడం కోసం ఎన్నో విధాలుగా ఆలోచించాడు. ఇలా కొన్ని నెలలు ఆలోచిస్తూ అప్పటి వరకు ఈ భుజియాని శనగపిండితో మాత్రమే చేసేవాళ్ళు. వీళ్ళనే కాదు, ఆ ఊరిలో ఉన్న ప్రతి షాప్ వాళ్ళు ఈ భుజియాని శనగపిండితో మాత్రమే తయారు చేసేవాళ్ళు. వాళ్ళ ఊరిలో భుజియా అమ్మే షాప్స్ చాలా ఎక్కువ ఉండేవి. అంటే ఆ ఊరిలో ఉన్న భుజియా ఎక్కడైనా అదే టేస్ట్. కానీ ఏ షాప్ లో అయితే ప్రైస్ అనేది తక్కువ ఉంటుందో అక్కడికే కస్టమర్స్ వెళ్లేవాళ్ళు. ఇదంతా గమనించిన హల్దీరామ్స్ రాజస్థాన్ లో పెసలతో చేసే ఫుడ్స్ అనేవి చాలా ఫేమస్. అందుకే హల్దీరామ్స్ తయారు చేసే భుజియా చాలా యూనిక్ గా ఉండాలి అని అనుకున్నాడు. అప్పటి వరకు తను అమ్ముతున్న భుజియా చాలా లావుగా సాఫ్ట్ గా ఉండేది. కానీ రాజస్థాన్ లో పెసలతో తయారు చేసే ఫుడ్స్ అనేవి చాలా ఫేమస్. ఈ భుజియా మేకింగ్ ప్రాసెస్ లో శనగపిండితో పాటు ఈ పెసల పిండిని కూడా కలిపి ఈ భుజియా మేకింగ్ ప్రాసెస్ లో టేస్ట్ ని యాడ్ చేద్దామని అనుకున్నాడు. టేస్ట్ అయితే ఓకే, కానీ అప్పటి వరకు ఏదైతే సాఫ్ట్ గా ఉందో దానిని క్రిస్పీగా ఎలా చేయాలి అని ఆలోచిస్తూ అప్పటి వరకు వాళ్ళు ఏదైతే భుజియా చేయడానికి మెష్ హోల్స్ వాడుతున్నారో దాని డిజైన్ ని పూర్తిగా మార్చేశారు. ఇలా హల్దీరామ్స్ చేసిన ఈ 2 మార్పులతో ఈ భుజియా అనేది వాళ్ళ ఊరిలో చాలా యూనిక్ గా అయ్యింది. ఇలా ఈ భుజియా అనేది టేస్ట్ తో పాటు క్రిస్పీగా ఉండడంతో కస్టమర్స్ అనే వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రైస్ అయిన హల్దీరామ్స్ దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇలా కొన్ని నెలల్లోనే హల్దీరామ్స్ అనుకున్న విధంగా ప్రాఫిట్స్ అనేవి వచ్చాయి. కానీ హల్దీరామ్స్ ఇంత సక్సెస్ అవడానికి ఈ టేస్ట్ అండ్ క్రిస్పీనెస్ ఒక్కటే కాదు, బ్రాండింగ్ కూడా. ఈ బ్రాండింగ్ కూడా ఎంత తెలివిగా చేశాడో తెలుసా? అప్పట్లో రాజస్థాన్ లో మహారాజా దుగర్ సింగ్ అనే రాజు చాలా పాపులర్. అండ్ అక్కడ ఆ ప్రజలు ఈ రాజుకి చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. సో అది తెలుసుకున్న హల్దీరామ్ తాను అమ్ముతున్న భుజియాకి ఈ మహారాజ్ దుగర్ సింగ్ ఎవరైతే ఉన్నారో తన పేరుని వాడుకుంటూ దుగర్ సేవ్ అనే బ్రాండింగ్ తో హల్దీరామ్స్ భుజియాని అమ్ముతూ ఉండేవాడు. కానీ ఇక్కడ మీకు తెలియజేయాల్సింది ఏంటంటే ఈ రాజుకి ఈ దుగర్ సేవ్ కి ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఈ భుజియా బ్రాండింగ్ కోసం మాత్రమే అతని పేరుని యూజ్ చేశాడు. ఇలా ఈ బ్రాండింగ్ తో అమ్ముతున్న కొద్ది రోజుల్లోనే తనకి చాలా మంచి సక్సెస్ వచ్చింది. ఇలా వ్యాపారం అంతా సక్రమంగా జరుగుతున్న కొన్ని ఏళ్ల తర్వాత హల్దీరామ్ కి ఎవరైతే 2 అన్నదమ్ములు ఉన్నారో వాళ్ళు కూడా హల్దీరామ్ చేస్తున్న బిజినెసెస్ లోకి వచ్చేసారు. ఇలా ఈ ఫ్యామిలీ బిజినెస్ మొత్తం ఎక్స్పాండ్ చేస్తూ హల్దీరామ్స్ కి 36 ఏళ్ల వయసులో తనకి ఒక వైఫ్, 3 కొడుకులు ఉన్నారు. ఇలా ఈ ఫ్యామిలీ బిజినెస్ అంతా బాగా జరుగుతున్న సందర్భంలో 1944లో హల్దీరామ్ లైఫ్ లో చాలా పెద్ద ట్విస్ట్ జరిగింది. ఇన్ఫాక్ట్ లైఫ్ లోనే కాదు, తన ప్రాణం పెట్టి వ్యాపారం చేస్తున్న బిజినెస్ లో కూడా. అది వాళ్ళ ఇంట్లో ఉన్న గొడవలు. ఇలా ఈ గొడవల వల్ల హల్దీరామ్ వాళ్ళ ఫ్యామిలీతో విడిపోయాడు. ఆ ఇంటి నుంచి ఒక్కటే కాదు, తాను అప్పటి వరకు చేస్తున్న బిజినెస్ ఏదైతే దుంగర్ సేవ్ భుజియా ఉందో దానిని కూడా వదిలేయాల్సి వచ్చింది. హల్దీరామ్ ఈ బిజినెస్ లో చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు. కానీ కేవలం ఒక్క రోజులోనే తన ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడ్డాది. ఆ టైంలో హల్దీరామ్ ఎమోషనల్ అవ్వడానికి టైమే లేదు. ఎందుకంటే తనకు ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అలాంటివి. తను ఎక్కడొకక్కడ వర్క్ చెయ్యాలి అని మార్కెట్ కి వెళ్లి తను పని చేయడం కోసం నెతుకుతూ ఉండగా వెనకాతల నుంచి తనని ఎవరో పిలుస్తున్నారు అని అనిపించి వెనక్కి తిరిగితే తన పాత ఫ్రెండ్ కలిశాడు. ఇలా కలుసుకున్న ఫ్రెండ్ తో అప్పుడు వరకు జరుగుతున్న విషయాలన్నీ తన ఫ్రెండ్ కి చెప్పాడు. అండ్ తన ఫ్రెండ్ కొన్ని సంవత్సరాల క్రితం హల్దీరామ్స్ దగ్గర 200 రూపాయలు తీసుకున్నాడు. ఆ 200ని ఆ సమయంలో హల్దీరామ్స్ కి తిరిగి ఇచ్చేశాడు.
ఆ 200తో వెంటనే హల్దీరామ్స్ 100 రూపాయలతో ఒక చిన్న ఇల్లుని రెంట్ తీసుకొని మిగిలిన 100 రూపాయలతో ఏదో ఒక బిజినెస్ చేయాలి అని చాలా ఐడియాస్ నెతికాడు. ఇలా ఆలోచిస్తున్న సమయంలో హల్దీరామ్ వైఫ్ ఎవరైతే చంపాల్దేవ్ ఉన్నారో పెసరపప్పుతో డిలీషియస్ ఫుడ్ ని తయారు చేయగలదు. సో వెంటనే ఆలస్యం చేయకుండా తన దగ్గర ఉన్న 100 రూపాయలతో బికనీర్ ఊర్లో పెసరపప్పుతో ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ ని తయారు చేసేవాళ్ళు. ఇలా ప్రతిరోజు మార్నింగ్ తన వైఫ్ అయిన చంపాల్దేవ్ తయారు చేస్తే దానిని హల్దీరామ్ మార్కెట్ లోకి తీసుకువెళ్లి అమ్ముతూ ఉండేవాడు. ఇలా అమ్ముతూ కొన్ని రోజులకి మంచి లాభమే వచ్చింది. ఆ లాభాన్ని కూడా తను వేస్ట్ చేయకుండా తనకి ఎంతో ఇష్టమైన బుర్జియాని అమ్ముదామని ట్రై చేశాడు. అప్పటి వరకు వాళ్ళ వైఫ్ ఏదైతే పెసరపప్పుతో ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ చేస్తుందో దానితో పాటు ఈ భుజియాను కూడా ఫ్రీగా టేస్ట్ చేయమని వాళ్ళ కస్టమర్స్ కి ఇచ్చేవాడు. ఆ భుజియా కూడా వాళ్ళ కస్టమర్స్ కి నచ్చడంతో హల్దీరామ్ బికనూర్ ఊర్లో ఒక చిన్న షాప్ ని రెంట్ కి తీసుకొని భుజియాని మళ్ళీ అమ్మడం స్టార్ట్ చేశాడు. అమ్ముతున్న సందర్భంలో కస్టమర్స్ ఏమనేవాళ్ళో తెలుసా? హల్దీరామ్స్ మళ్ళీ వచ్చి దొంగర్ సేవ్ ని మళ్ళీ అమ్ముతున్నాడు అని కస్టమర్స్ అందరూ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇలా చెప్పుకుంటూ ఉండడంతో వాళ్ళ ఊరిలోనే హల్దీరామ్ చాలా ఫేమస్ అవ్వి తన షాప్స్ కి క్యూ కూడా కట్టేవాళ్ళు. చూసారా హల్దీరామ్ వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వచ్చినా కూడా ఎంత స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడో. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి మేము పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. ఇదంతా చూస్తున్న ప్రజలు హల్దీరామ్ ని ఏమని పిలుస్తూ ఉండేవాళ్ళు తెలుసా? లోకల్ భుజియా కింగ్ అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఇలా ఈ బిజినెస్ కొన్ని సంవత్సరాలు సాగుతూ ఉండగా కొన్ని సంవత్సరాల తర్వాత హల్దీరామ్ వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలి అని అనుకున్నాడు. 1950s అనేది హల్దీరామ్ ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే హల్దీరామ్ వాళ్ళ ఫ్రెండ్ కలకత్తాలో ఉండేవాడు. ఒక రోజు వాళ్ళ కూతురు పెళ్లికి హల్దీరామ్ కోల్కతాకు వెళ్లి ఆ వెడ్డింగ్ లో తనకు ఇష్టమైన బుర్జియాని తయారు చేశాడు. ఓకే, ఆ పెళ్లిలో ఉన్న వాళ్ళ అందరికీ ఈ భుజియాని ఇచ్చాడు. వాళ్ళు అంతా ఆ భుజియాని తిన్న తర్వాత కోల్కతాలో కూడా ఈ భుజియాని చాలా ఇష్టంగా తింటున్నారు అని తెలుసుకున్నాడు. ఇలా తిన్న ప్రజలు చాలా మంది హల్దీరామ్ కి బికనూర్ నుంచి కోల్కతా వరకు చాలా బల్క్ ఆర్డర్స్ వచ్చాయి. అప్పుడు హల్దీరామ్ కి అర్థమైంది ఒకటే, ఏదైతే హల్దీరామ్ వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నాడో అది వెంటనే కోల్కతాలో ఎక్స్పాండ్ చేయడం స్టార్ట్ చేశాడు. కోల్కతాలో ఈ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడం కోసం మరొక రీజన్ ఉంది. అక్కడ డిమాండ్ ఉంది కానీ ఎటువంటి కాంపిటీషన్ లేదు కాబట్టి ఈజీగా వాళ్ళ భుజియా అమ్మచ్చు అని అనుకున్నాడు. ఇలా అనుకున్న వెంటనే 1955లో హల్దీరామ్ పెద్ద కొడుకైన రామేశ్వర్ లాల్ ని కోల్కతాకి పంపిస్తే ఒక చిన్న ఇల్లుతో పాటు ఒక చిన్న షాప్ ని రెంట్ కి తీసుకున్నాడు. అప్పటి వరకు వీళ్ళపై కోల్కతాలో ఉన్న వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వాళ్ళ బిజినెస్ అనేది చాలా ఎక్కువ గ్రో అయింది. ఎంతలాగంటే రోజుకి 150 నుంచి 200 కేజీ భుజియాని అమ్ముతున్నారు. ఇలా అమ్ముతున్న సందర్భంలో బెంగాలీస్ కి చాలా ఇష్టమైన ఈజీగా అట్రాక్ట్ అయ్యే ఫుడ్ కూడా మరొకటి ఉంది. అదే బెంగాలీ మిక్స్చర్ నమ్కిన్. దానిని కూడా వాళ్ళు తయారు చేస్తూ అమ్మడం స్టార్ట్ చేశారు. ఇలా కేవలం 12 ఏళ్లలోనే ముందుగా ఏదైతే 8 స్క్వేర్ ఫీట్ షాప్ తీసుకున్నారో దానిని 25 స్క్వేర్ ఫీట్ గా మార్చారు. అండ్ ప్రతి సంవత్సరం వాళ్ళ బిజినెస్ అనేది డబుల్ అవుతూనే ఉండేది. ఎంత డబుల్ అయింది అంటే వాళ్ళ బికనూర్ బిజినెస్ ఏదైతే ఉందో దానికంటే కోల్కతాలో జరిగే బిజినెస్ చాలా ఎక్కువ. ఇలా అంత సక్రమంగా జరుగుతుంది అనే సందర్భంలో 1968లో హల్దీరామ్ కి ఎవరైతే 3 కొడుకులు ఉన్నారో వాళ్ళు ఆస్తుల్ని పంచుకున్నారు. మొదటి కొడుకు మూల్చంద్ బికనూర్ బిజినెస్ ని చూసుకుంటే, రెండవ కొడుకు సత్యదాస్ బిజినెస్ నుంచి బయటికి వెళ్లిపోయి ఇండిపెండెంట్ గా బ్రతుకుతున్నాడు. మూడవ కొడుకు రామేశ్వర్ లాల్ కోల్కతా బిజినెసెస్ ని చూసుకుంటూ ఉండేవాడు. హల్దీరామ్ వాళ్ళ కొడుకులకి బిజినెసెస్ ని డివైడ్ చేసి మొత్తం సెటిల్ చేశాడు. హల్దీరామ్ కేవలం కొన్ని సందర్భాల్లోనే షాప్స్ కి వెళ్తూ ఉండేవాడు. ఇప్పటి వరకు జరిగింది ఒకటైతే ఇప్పటి నుంచి వాళ్ళకి గోల్డెన్ ఎరా అనే చెప్పుకోవాలి. అప్పటి వరకు కోల్కతాలో ఉన్న బిజినెస్ మన దేశంతో పాటు ప్రపంచం అంతా వ్యాపించడానికి గల కారణం హల్దీరామ్ కి గ్రాండ్ సన్ అయిన శివకిషాన్. ఈ శివకిషాన్ కూడా హల్దీరామ్ పెద్ద కొడుకైన రామేశ్వర్ లాల్ తో కలిసి కోల్కతా బిజినెస్ ని చూసుకుంటూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత ఈ శివకిషన్ ఏం డిసైడ్ అయ్యాడో తెలుసా? ఈ హల్దీరామ్ కి కొన్ని బ్రాంచెస్ పెట్టాలి అని 1968లో నాగపూర్ లో కొత్త బ్రాంచ్ ని స్టార్ట్ చేశాడు ఈ శివకిషాన్. కోల్కతాలో బెంగాలీ మిక్స్చర్ ఫేమస్ కాబట్టి దానిని అక్కడ కూడా స్టార్ట్ చేశారు. నాగపూర్ లో స్వీట్స్ అనేవి చాలా ఫేమస్, లైక్ మైసూర్ పాక్, లడ్డు, గులాబ్ జామ్. సో దానిని తెలుసుకొని ఈ శివకిషాన్ ఈ భుజియా బెంగాలీ మిక్స్చర్ తో పాటు నాగపూర్ లో స్వీట్స్ ని కూడా అమ్మాలి అని డిసైడ్ అయ్యాడు. కానీ తనకు వచ్చిందల్లా ఒకటే క్వశ్చన్, భుజియా అమ్ముతున్న నేను స్వీట్స్ ని ఎలా అమ్మాలి అని డౌట్ వచ్చింది. దానితో పాటు దీనిని ఎలా మార్కెటింగ్ చెయ్యాలి అని భయపడ్డాడు. దీని గురించి చాలా డీప్ గా ఆలోచించి నాగపూర్ షాప్స్ కి ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో వస్తున్న ప్రతి కస్టమర్ కి తను తయారు చేసిన కాజు కట్లీని ఫ్రీగా ఇచ్చేవాడు. ఆ స్వీట్ నచ్చడంతో తన దగ్గరికి భుజియా కొనడానికి వస్తున్న అదే కస్టమర్స్
కస్టమర్స్ ఈ స్వీట్స్ ని కూడా తీసుకువెళ్లేవాళ్ళు. ఇలా నాగపూర్ లో కూడా బిజినెస్ అంతా బాగా జరుగుతున్న సందర్భంలో కేవలం 3 సంవత్సరాల్లోనే 1968 నుంచి 1971కి నాగపూర్ లో 2 అవుట్లెట్స్ ని స్టార్ట్ చేశారు ఈ శివకిషన్. కానీ తను అక్కడతో ఆగలేదు. ఒక రోజు ఈ శివకిషన్ కీర్తి అనే రెస్టారెంట్స్ కి వెళ్తే తను గమనించింది ఒకటే, కేవలం ఈ షాప్ లో దోశ అండ్ లస్సీ అమ్ముతూ ఇంత ఎక్కువ బిజినెస్ ఎలా చేస్తున్నారు అని ఆలోచించాడు. ఇలా ఆ కీర్తి షాప్ ని చూసి నేను ఎందుకు ఇలా హల్దీరామ్ రెస్టారెంట్ స్టార్ట్ చెయ్యకూడదు అని అనుకున్నాడు. ఇలా అనుకున్న వెంటనే తను కొన్ని రీసెర్చెస్ చేశాడు. ఏ ఫుడ్ ఎవరు ఎక్కువ తింటారు అని. ఇలా రీసెర్చ్ చేస్తూ దోసాస్ ఇడ్లీస్ ఎక్కువ తింటారు అని తెలుసుకున్నాడు. అండ్ బికనర్ పాపులర్ స్నాక్ అయిన సమోసా అండ్ కచోడీ కూడా వాళ్ళ రెస్టారెంట్ లో యాడ్ చేశాడు. ఇలా ఈ రెస్టారెంట్ లో దోశ అండ్ ఇడ్లీ ఎప్పుడైతే తిందామని కస్టమర్స్ వస్తున్నాడో సేమ్ ప్రీవియస్ గానే నాగపూర్ లో ఫ్రీగా స్వీట్స్ ఎలా ఇచ్చాడో అలాగే ఇక్కడ కూడా సమోసా అండ్ కుల్చా ఇచ్చి కస్టమర్స్ ని చాలా అట్రాక్ట్ చేయించాడు. దీనితో ఏమైందో తెలుసా, మొదట్లో 30 సిట్టింగ్ కెపాసిటీతో ఉన్న ఈ రెస్టారెంట్ కొన్ని నెలల్లోనే వాళ్ళ సిట్టింగ్ కెపాసిటీ అనేది డబుల్ చేశారు. ఈ దోశ ఇడ్లీస్ తినడానికి వస్తున్న కస్టమర్స్ కి ఈ సమోసాస్ అండ్ కచోడీ కూడా తినిపిస్తూ లాభాలు అనేవి చాలావి తీసుకున్నాడు. ఇలా ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసిన కొద్ది నెలల్లోనే తన నాగపూర్ లో మల్టిపుల్ అవుట్లెట్స్ ని స్టార్ట్ చేశాడు. ఇలా మొదట్లో అమ్ముతున్న భుజియా, తర్వాత స్వీట్స్, ఇప్పుడు రెస్టారెంట్స్. ఇలా తన బిజినెసెస్ ని చాలా ట్రాన్స్ఫార్మ్ చేశాడు. 1975లో కోల్కతాలో బిజినెస్ చేస్తున్న రామేశ్వర్ లాల్ ఎవరైతే ఉన్నారో తను ఫ్యామిలీ బిజినెస్ నుంచి సపరేట్ అవుదామని అనుకున్నాడు. ఇలా అవుతున్న సందర్భంలో ఈ రామేశ్వర్ లాల్ కి ఈ శివకిషన్ ఒక అగ్రిమెంట్ కి వచ్చారు. రామేశ్వర్ లాల్ నాగపూర్ లో బిజినెస్ చేయకూడదు, ఈ శివకిషన్ కోల్కతాలో బిజినెస్ చేయకూడదు అని అగ్రిమెంట్ రాసుకున్నారు. కానీ ఈ అగ్రిమెంట్ లో కేవలం కోల్కతాలోనే కదా బిజినెస్ చేయకూడదు, కానీ ఈ రామేశ్వర్ లాల్ కి తెలియంది ఏంటంటే శివకిషన్ కి ఒక పెద్ద ప్లానే ఉంది అని. వాళ్ళకు ఉన్న అగ్రిమెంట్ లో శివకిషన్ కోల్కతాలో మాత్రమే బిజినెస్ చేయకూడదు, మిగిలిన ఏరియాల్లో బిజినెస్ చేయొచ్చు కదా, అంటే ఇండియా మొత్తం తన దగ్గర ఉన్న బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయొచ్చు కదా అని అనుకున్నాడు. ఇలా ఎక్స్పాండ్ చేయడం కోసం ఈ శివకిషన్ యొక్క స్మాల్ బ్రదర్ ఎవరైతే మనోహర్ లాల్ ఉన్నాడో తనని ఢిల్లీలో బ్రాంచ్ పెట్టమని పంపాడు. అప్పటి వరకు ఆ మోహన్ లాల్ కి బికనూర్ లో ఉన్న బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉండేది. 1982లో ఈ మనోహర్ లాల్ తో పాటు మరొక బ్రదర్ అయిన మధుసూదన్ కలిసి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ వెళ్లిన వెంటనే వాళ్ళ గమనించింది ఏంటంటే అక్కడ ఉన్న ఫేమస్ ఫుడ్ అనేది చాందినీ చౌక్ అని తెలుసుకొని అక్కడ వాళ్ళు అమ్ముతున్న ప్రొడక్ట్స్ తో పాటు అక్కడ ఉన్న ఫేమస్ ఫుడ్ ని కూడా అమ్ముతూ ఉండేవాళ్ళు. ఇలా వీళ్ళ లైఫ్ లో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కువ డిమాండ్ ఉంటుంది కానీ తక్కువ కాంపిటీషన్ ఉండడంతో ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు లాభాల్లోనే ఉంటున్నారు. 1983లో ఏదైతే ఈ ఢిల్లీ బిజినెస్ స్టార్ట్ చేశారో కేవలం ఒక్క సంవత్సరంలోనే వాళ్ళు పడ్డ కష్టానికి మంచి లాభాలే వచ్చాయి. కానీ ఆ ఢిల్లీ బిజినెస్ వాళ్ళకి ఒక ట్రాజిడీగా మిగిలిపోయింది. అదే 1984లో జరిగిన యాంటీ సిక్ ఇష్యూ ఇన్ ఢిల్లీ. ఈ మోహన్ లాల్ కి మధుసూదన్ కి బాగా జరుగుతున్న బిజినెస్ ఢిల్లీలో కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళ షాప్ ని కూడా తగలపెట్టారు అక్కడ ఉన్న ప్రజలు. ఒక్క సంవత్సరం నుంచి వాళ్ళు ఏదైతే కష్టపడ్డారో అది మొత్తం కేవలం ఒక్క క్షణంలోనే పోయింది. కానీ వాళ్ళు ఎక్కడా వెనకడుగేయలేదు. ఇలా ఢిల్లీలో వాళ్ళ బిజినెస్ మొత్తం పోయిన వెంటనే నాగపూర్ లోని బికానీర్ లోని వీళ్ళకి ఏదైతే బిజినెసెస్ ఉన్నాయో ఢిల్లీలో 300 స్క్వేర్ ఫీట్ ఏరియాని తీసుకొని మళ్ళీ వాళ్ళ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. ప్రీవియస్ గా వాళ్ళ బిజినెస్ పోయింది కొన్ని యాంటీ రిలీజియన్స్ ఇష్యూస్ వల్ల, అంతేగాని కస్టమర్స్ కి వాళ్ళు ఇచ్చే ప్రొడక్ట్స్ వల్ల కాదు. కాబట్టి వాళ్ళు వెంటనే ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేశారో మంచి లాభాలే మళ్ళీ వస్తూనే ఉన్నాయి. అంటే ఢిల్లీలో కూడా మంచి కంబ్యాక్ తోటే వచ్చారు. ఇలా కొన్ని సంవత్సరాల్లోనే మొదట్లో ఏదైతే 300 స్క్వేర్ ఫీట్ గల షాప్ పెట్టారో దానిని 2000 స్క్వేర్ ఫీట్ గా మార్చారు. కొన్ని కొత్త అవుట్లెట్స్ ని స్టార్ట్ చేసి వాళ్ళ బిజినెసెస్ లో చాలా ఫాస్ట్ గా గ్రో అయ్యారు. ఢిల్లీలో శివకిషన్ అండ్ మోహన్ లాల్ ఏదైతే బిజినెసెస్ చేస్తున్నారో స్మాల్ స్కేల్ బిజినెస్ నుంచి మీడియం స్కేల్ కి తీసుకువచ్చారు. కానీ ఈ శివకిషన్ కు ఉన్న థాట్ అనేది తన బిజినెస్ ని వరల్డ్ క్లాస్ బిజినెస్ గా చెయ్యాలి అని. ప్రతిసారి ఎక్కడికి వెళ్ళిన వాళ్ళ ప్రొడక్ట్స్ తో పాటు అక్కడ ఉన్న ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ ని కలిపి అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళు తినే ఫుడ్ తో పాటు వీళ్ళ ప్రొడక్ట్స్ ని కూడా మంచి లాభాలకే అమ్ముతూ ఉండేవాళ్ళు. ఇలా అప్పటి వరకు వాళ్ళ బిజినెస్ ని చాలా బాగా నడుపుతున్నారు. ఇండియాలో జరిగిన ఒక చిన్న ఇష్యూ వల్ల వాళ్ళ బిజినెసెస్ లో చాలా మంచి లాభాలు వచ్చాయి. అదే లిబరలైజేషన్. 1980s లో ఇండియాలో జరిగిన ఈ లిబరలైజేషన్ వల్ల ఫారెన్ కంపెనీస్ ఏవైతే పెప్సీ, కెలాగ్స్, నెస్లీ ఉన్నాయో వాళ్ళ బిజినెసెస్ చాలావి దెబ్బతిన్నాయి. ఈ లిబరలైజేషన్ అంటే ఏంటి అండ్ ఈ లిబరలైజేషన్ ద్వారా మన దేశంలో ఉన్న చాలా బిజినెసెస్ ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యాయో అనేది ఈ టాటా గ్రూప్ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు గానీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఇలా
ఇలా ఈ లిబరలైజేషన్ ద్వారా ఈ హల్దీరామ్స్ కి ఎలా మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. అప్పటి వరకు మన ఇండియాలో ఫారెన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెస్టర్న్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ప్యాకేజ్ చేసి అమ్ముతూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో మన ఇండియన్ ఫుడ్స్ ని ఎవ్వరు ప్యాకింగ్ చేసేవాళ్ళు కాదు, ఎందుకంటే ప్యాకింగ్ చేస్తే ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉండదు కాబట్టి. ఇలా ఇదంతా గమనిస్తున్న శివకిషాన్ మనం కూడా ఈ ప్యాకేజింగ్ ఫుడ్ బిజినెసెస్ లోకి రావాలి అని అనుకున్నాడు. అనుకున్న వెంటనే ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ కేవలం కొన్ని రోజులే కదా ఉంటున్నాయి, కొన్ని నెలల పాటు ఉండాలి అంటే ఏం చేయాలి అని రీసెర్చ్ చేసి శివకిషాన్ ఏం చేశాడో తెలుసా? వాళ్ళు ప్యాక్ చేస్తున్న ప్యాకేజెస్ లో గాలి బదులు నైట్రోజన్ ని నింపేవాడు. ఇలా చేయడంతో షెల్ఫ్ లైఫ్ అనేది కొన్ని రోజుల నుంచి 6 నెలల వరకు పెరిగింది. ఇలా ఈ ప్యాకేజింగ్ బిజినెసెస్ లో కూడా ఈ శివకిషాన్ బిజినెస్ మొత్తాన్ని ఇండియా మొత్తం వ్యాపించాడు. అప్పటి వరకు శివకిషాన్ అతని బిజినెస్ ని ఎన్ని విధాలుగా డైవర్సిఫై చేశాడో తెలుసా? మొదట్లో భుజియా అమ్ముతున్న వ్యక్తి కోల్కతాలో బెంగాలీ ఫేమస్ అయిన మిక్స్చర్ అమ్మాడు, తర్వాత నాగపూర్ లో ఫేమస్ అయిన స్వీట్స్ అమ్మాడు, తర్వాత ఢిల్లీలో కూడా ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ కూడా అమ్మాడు. ఇలా ఎక్కడికక్కడ డిఫరెంట్ వెరైటీ ఐటమ్స్ ని తయారు చేస్తూ ఫైనల్ గా ఈ ప్యాకేజింగ్ ఐటమ్స్ లో మొత్తం 40 డిఫరెంట్ ప్రొడక్ట్స్ ని అమ్ముతూ ఉన్నారు. అండ్ ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూడా చాలా తెలివిగా అమ్మేవాళ్ళు. ఎవరి దగ్గర అయితే తక్కువ డబ్బులు ఉంటాయో అతని ప్రొడక్ట్స్ కొనడం కోసం ప్యాకేజింగ్ సైజ్ ని చిన్నగాను మరి పెద్దగాను చేసేవాళ్ళు. ప్రెసెంట్ ఆ చిన్న ప్యాకెట్స్ అనేవి 5 రూపీస్ గాను, పెద్ద ప్యాకెట్స్ అనేవి 200 పైగాను ఉంటున్నాయి. సో ఈ ప్యాకేజింగ్ సైజెస్ ద్వారా కూడా డిఫరెంట్ సెగ్మెంట్స్ లో ఉన్న పీపుల్స్ ని కూడా తన ప్రొడక్ట్స్ కొనుక్కునేలా చేసుకున్నాడు. అండ్ ఈ సైజింగ్ ఒక్కటే కాదు, తను చేస్తున్న ప్యాకేజింగ్ లో కలర్ సైకాలజీని కూడా యాడ్ చేశాడు. తన బ్రాండ్ అనేది చాలా అట్రాక్టివ్ గా కనిపించాలి అని డిఫరెంట్ కలర్స్ ని యూజ్ చేశాడు. మరొకటి ఏంటంటే మన దేశంలో చాలా ఫెస్టివల్స్ ఉంటాయి, దానికి మన అందరమే కనెక్ట్ అయి ఉంటాం. అలాంటి టైంలో కూడా ఈ హల్దీరామ్స్ ఆ ఫెస్టివల్ కి తగ్గట్టు ప్యాకేజింగ్ ఫుడ్స్ ని తయారు చేసేవాళ్ళు. అలా ఆ ప్యాకేజింగ్ ఫుడ్స్ అనేవి ఆ ఫెస్టివల్ కి తగ్గట్టు చేయడం వల్ల మనకి చాలా కనెక్ట్ అవ్వేవి. ఇలా అప్పటి నుంచి ఇప్పటి వరకు హల్దీరామ్స్ కి కొన్ని వేల మంది డిస్ట్రిబ్యూటర్స్, లక్షల కొద్ది రీటైలర్స్, కోట్ల కొద్ది కస్టమర్స్ ఉన్నారు. ఇంకా ఇలా చాలా స్ట్రాటజీస్ తో ఈ హల్దీరామ్స్ ఇండియా ఒక్కటే కాదు, సింగపూర్, యూకే, యుఎస్ ఇలా ప్రపంచమంతా వీళ్ళు బిజినెసెస్ చేస్తున్నారు. మీరు చెప్పండి, ఒక పేద ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ గంగా బిషాన్ అగ్రవాల్ మొదట్లో 1 కేజీ భుజియా 2 పైసలకు మాత్రమే అమ్మారు. ఏకంగా 14,500 కోట్ల బిజినెస్ చేస్తుంది. అతనికి ఆ రోజు తెలుసా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మిస్తారు అని? సేమ్ ఇలానే ఫ్రెండ్, మీకు కూడా మీ లైఫ్ లో ఏమి చెయ్యాలి అన్నా అది పెద్దదో చిన్నదో జస్ట్ స్టార్ట్ చేయండి. పాస్ట్ ని మనం ఎలాగో మార్చలేం, ఫ్యూచర్ ని మనం డిసైడ్ చేయలేం, ప్రెజెంట్ ని మాత్రం మనం మార్చగలం. ఈ రోజు మీరు తీసుకున్న డెసిషన్సే మీ ఫ్యూచర్. ఎవరికి తెలుసు, మీరు కూడా ఈ హల్దీరామ్ లాగే ఒక పెద్ద ఎంపైర్ నే క్రియేట్ చేయొచ్చు. అది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.